తిరుపతి నగరపాలక సంస్థ ఉప మేయర్ ఎన్నిక కీలక మలుపులు తిరుగుతోంది. ఎస్వీయూ సెనెట్ హాల్లో పరోక్ష పద్ధతిలో నిర్వహించనున్న డిప్యూటీ మేయర్ ఎన్నికలు విజయం కోసం కూటమి పార్టీలు పట్టు నిలుపుకునేందుకు వైఎస్ఆర్సీపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. విజయానికి అవసరమైన సంఖ్యాబలం ఉండడంతో తమ విజయం ఖాయమన్న ధీమాను వైఎస్ఆర్సీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ మేయర్ పదవి దక్కించుకునేందుకు తిరుపతి మినహా రాష్ట్రంలో మరెక్కడ వైఎస్ఆర్సీపీకి అనువైన వాతావరణం లేకపోవడంతో ఆ పార్టీ రాష్ట్ర నేతలు తిరుపతిపై దృష్టి సారించారు. సాధారణ ఎన్నికల సమయం నుంచి రెబల్స్ బెడద ఎదుర్కొంటున్న వైఎస్ఆర్సీపీకి డిప్యూటీ మేయర్ ఎన్నికపైన ఆ ప్రభావం పడనుంది. ఐదుగురు కార్పొరేటర్లు వైసీపీపై తిరుగుబాటు చేసి టీడీపీలో చేరారు. ఎన్నికల సమయంలో మరో 10 మంది కార్పొరేటర్లు పరోక్షంగా కూటమి నేతలతో కలిసి పనిచేశారు. ఎమ్మెల్యే రెబల్స్ పార్టీ కార్పొరేటర్లతో కలిసి ప్రస్తుతం కూటమి బలం 19కి చేరింది. వైఎస్ఆర్సీపీ నుంచి డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన శేఖర్ రెడ్డి సైతం పార్టీ వీడే పరిస్థితి నెలకొనడంతో వైఎస్ఆర్సీపీ శిబిరంలో అలజడి మొదలైంది. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత తిరుపతి మాజీ శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవి తిరిగి దక్కించుకునేందుకు వైఎస్ఆర్సీపీ ఆపసోపాలు పడుతోంది. డిప్యూటీ మేయర్ పదవి తిరిగి పొందాలంటే కనీసం 26 మంది కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యుల మద్దతు అవసరం ఉండగా ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు వైసీపీని వీడారు. ప్రస్తుతం 50 డివిజన్లలో 47 మంది కార్పొరేటర్లు ఉండగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎక్స్ అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.